ముద్దబంతిలా ఉన్నావు, ముద్దులొలికిపోతున్నావు. ముద్దబంతిలా ఉన్నావు, ముద్దులొలికిపోతున్నావు. ఇంక పిల్లల చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు. నిన్నలా చూస్తుంటే జిమ్మంటుంది మనసు, రింగుమంటుంది వయస్సు. నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు, రింగుమంటుంది వయసు. లేతగా నవ్వేవు, ప్రేమి కోరికలు నువ్వేవు. లేతగా నవ్వేవు, ప్రేమి కోరికలు నువ్వేవు. నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు, రింగుమంటుంది వయసు. మా నాన్నగారికి గొప్ప చెప్పడం అంతే. రైట్, ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు వెంటనే రాదని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాలి. దీంతోనా? ఇది దామ్మని బయలుపోయింది. మా ఇంట్లో గ్యారేజ్ లో కారు ఉంది, దాంట్లో తీసుకెళ్లి రావడం దిగబెట్టు. నేను దీనికి పంచర్ వేసుకుని క్యారవెల్ స్పీడ్ లో వచ్చేస్తాను. నువ్వు త్వరగా రావాలి. సాధారణంగా మనం దీని మీద ఎక్కుతాం, ఒక్కొక్కప్పుడు అది మన మీద ఎక్కుతుంది. అయ్యో, చేతికి చిక్కిన వాడిని పోనిచ్చినందుకు, దామోదరం కూతుర్ని రానిచ్చినందుకు ఇది చిన్న శిక్ష అని సుప్రీమో చెప్తున్నారు. క్షమించాలి సుప్రీమో, ఇక మీద అలాంటి పొరపాటు జరగదు. దామోదరం కూతురు మన రహస్యాలన్నీ చూచింది. చూచినవన్నీ ఆమె మర్చిపోయేటప్పుడు చేయాలంటున్నారు. చేస్తాను సుప్రీమో. దామోదరం ప్రవర్తన ఈ మధ్య మనకంత సుముఖంగా లేదు. వాడిని ఒక కంట కనిపెట్టమంటున్నారు. ఎస్ సుప్రీమో. ఇది గూఢచారికి సహాయం చేసే వాళ్ళకి గుణపాఠం చెప్పే ప్లాన్. అమలుపరచు. లేదు లేదు లేదు, నిన్న అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా పోతుంటే ఎక్కడికమ్మా అని అడగడం చేత కాదు. యూస్లెస్ ఫెలోస్. ఆ మాత్రం అడగలేకపోతే మీరంతా ఎందుకు ఇక్కడ? ఆగండి, అందరూ తల దిక్కుపోయి ఊరంతా గాలించండి. గెట్ అవుట్.
ఎస్, దామోదరం స్పీకింగ్. చెప్పానుగా, నేను ఇంక దుర్మార్గాలు చేయదలుచుకోలేదు. మా అమ్మాయ ఎక్కడ? ఏమిటి? వస్తాను, వెంటనే వస్తాను. రహస్య స్థావరానికైనా వస్తాను. నిర్ణయాలు చేసే అధికారం నీకు లేదు, మర్చిపో. నీ జీవితం ఎలా నడవాలో నిర్ణయించేది సుప్రీమో ఒక్కడే. అందుచేత ఆజ్ఞలు శిరసావహించి నీ ముఠాన్ని వెంటనే సమీకరించి సుప్రీమో ఆజ్ఞాపించిన హత్యాచారాలను చేయించు. అసాధ్యం. ఇక ఈ జన్మలో ఆ పాపాలు చేయించలేదు. నా యొక్క ధనం పోసినా సరే మళ్ళీ ముఠాను సమీకరించలేదు. ఈ పాపిష్టి జీవితం అంతం చేస్తానని నా బిడ్డకు మాటిచ్చాను. ఆమె మీద ప్రమాణం చేశాను. నన్ను క్షమించండి. నీ కూతురు ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు సుప్రీమో చెప్పినట్టు చేయాలి. ఆమె ఇక్కడ బందీగా ఉంది. ఇచ్చిన ఆజ్ఞలు పాటించకపోతే ఆమెకి ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో. 24 గంటల్లోగా మళ్ళీ నీ ముఠాను జమ చేసినట్లు మాకు వార్త చేరితేనే మిమ్మాయిని విడుదల చేస్తాం, లేదో తేళ్లను వదులుతాం. మీ అమ్మాయిని సర్వనాశనం చేస్తాం. వద్దు వద్దు, మళ్ళీ ముఠాను తయారు చేస్తాను. వాళ్ళందరినీ మీ స్వాధీనం చేస్తాను. నా రాధకు ఏ ఆపద రానివ్వకండి. మీరు చెప్పినట్టు చేస్తాను. ఇదిగో నువ్వు చేయవలసిన పనులు. చెప్పు. నాకేం తెలియదు. నేను వాచ్ మెకానిక్. తెలుసు, నువ్వు వాచ్లు రిపేర్ చేస్తావని తెలుసు, నువ్వు బాంబులు కడతావని తెలుసు, రెండు కలిసి వాచ్ల్లో టైం బాంబులు పెడతావని కూడా తెలుసు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకోకు. మా దగ్గర ఉత్తరం ఉంది. ఉత్తరవా? అవును, నువ్వు కాల్ చేసామే అది. నేనేం కాల్చలేదు. అయినా కాల్చిన మీ దగ్గర ఎలా ఉంటుంది? ఎందుకూడదు? చచ్చిపోయిన దెయ్యాన్ని కూడా బతికించే తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి. కావాల్సి చూపిస్తాను చూడు. ఇదిగో, ఇది నువ్వు కాల్చేవేనా? బాబు, మీ పుణ్యం ఉంటుంది. దీన్ని మాత్రం బయట పెట్టకండి. వాళ్ళకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారు. ఏదో డబ్బు కోసం ఇంకా పుట్టు పని చేస్తున్నాను బాబు. డబ్బు కోసం గడి తింటావా? దేశద్రోహం చేస్తావా? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మాకు ఉపకారం చేయి, నీకు కావాల్సిన డబ్బిస్తాం. నిజంగానా బాబు? ఏదో గట్టెక్కిస్తే నీ పేరు చెప్పుకొని బతుకుతాను. అలా రా దారికి. బాంబులు ఎక్కడికి పట్టుబడి చేయాలి? తెలియదు బాబు. వాడు తీసుకెళ్ళమన్న చోటికి తీసుకెళ్ళాలి. ఎప్పుడు డెలివరీ చేయాలి? 2-3 రోజులు చేయాలి. ఇవాళ రేపు ఆర్డర్ వస్తుంది. సరే, ఆర్డర్ రాగానే అడ్రస్ మాకు తెలియజేయి. అలాగే, తప్పకుండా. చూడండి బాబు, ఈ రహస్యం మనలో మాత్రమే ఉండాలి. పొక్కిందా ప్రాణాలు దక్కవు. నీ ప్రాణానికి ఏం భయం లేదు. నీకు నాకు తప్ప మూడో గంటకి తెలియదు. అడ్రస్ తెలియజేయగానే మరో 5,000 ఇస్తాను. ఇదిగో. కాల్ చేసిన ఉత్తరం వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది? అంత అబద్ధం. నిజం. నా కళ్ళలో చూశాను. సింహాచలం దాన్ని ఎనపెట్లో దాచాడు. అందులో మన రహస్యాలు చాలా ఉన్నట్లున్నాయి. అయితే ప్రమాదమేనే. ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? మనం ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచన? శత్రువులు మన రహస్యాలని తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటి ఉంది. అవునవును, కానీ సుప్రీమో చెప్పింది మర్చిపోయారా? మీ అమ్మాయి సంగతి మర్చిపోలేదు. కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. నారాయణ, మనం ఆ సింహాచలానికి ఇంకా ఏమిటి తెలుసో కనుక్కోవాలి. హలో, ఎవరు? నేను సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. నేను మీ దగ్గరికి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఆహాహా, అప్పుడే రాకండి. నేను ఒక ముఖ్య విషయం తెలుసుకోవడానికి పెడుతున్నాను. ఆ సంగతి తెలుసుకున్నాక నేనే వస్తాను మీ దగ్గరికి. మీరే ఇక్కడికి వస్తారా? ఆటేసే వెయిట్ చేయనక్కర్లేదు. అరగంటలో నేనే వచ్చేసావా? మీరు ఇక్కడికి వస్తానంటే 30 గంట సేపైనా వెయిట్ చేస్తాను. ఓకే. హలో, గెట్ మీ 2221.